హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 22 రౌండ్లు 14 టేబుళ్లతో ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. 30 నిమిషాల పాటు 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. మొత్తం 14 టేబుళ్లతో జరిగే కౌంటింగ్ లో ఒక్కో రౌండ్ కి దాదాపు 30 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ పై అటు రాజకీయ వర్గాల్లో జిల్లా ప్రజల్లో చర్చ సాగుతోంది. ఓట్ల లెక్కింపు జరగనుండటంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల వారీగా పడ్డ ఓట్లను ప్రధాన పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి. ఇక పోలింగ్ ముందు జరిగిన నాటకీయ పరిణామాలు ఏ పార్టీకి అనుకూలంగా మారాయి అనే ఆందోళన ప్రస్తుతం ఆయా పార్టీల్లో కనిపిస్తోంది. అప్పటి వరకు ప్రాంతాల వారీగా తమదే ఆధిక్యం అనుకున్న వారంతా పోలింగ్ తర్వాత మారిన బలాబలాల్ని బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఓట్లు అధికంగా ఉండటం, వీటికి ఆనుకుని ఉన్న గ్రామాల ఓటర్లు ఈ ఎన్నికల్లో విజయావకాశాల్ని నిర్ణయిస్తారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అలాగే పోలింగ్ బూత్లలో పోలైన ఓట్ల ఆధారంగా పార్టీలు తమకు పడ్డ ఓట్లను లెక్కేసుకుంటున్నాయి. మరోవైపు స్వతంత్రులుగా ఈసారి భారీ స్థాయిలో అభ్యర్థులు నిలబడటంతో వారు ఎంతవరకు ఓట్లను చీలుస్తారు అన్న అంశం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. హుజూరాబాద్ లో కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సరిగ్గా 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుందంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి, తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కాబోతుంది. దాదాపు అరగంట నుంచి 45 నిమిషాలు ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవుతుంది. దాంట్లో మనకు ఓవరాల్గా 3 ఎట్లా ఉంది హుజూరాబాద్ ఓటర్లకు సంబంధించిన 3 కొంత రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అధికారికంగా రౌండ్ల వారీగా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ స్టేషన్ చేరుకున్న 8 గంటలకు అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు నువ్వా నేనన్నట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఫలితాలకు సంబంధించి కూడా ఎవరికి వారు తమకు అనుకూలంగా విశ్లేషించుకున్న పరిస్థితి. మధ్యాహ్నం 11-12 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో హుజూరాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఏ పార్టీ అభ్యర్థికి పట్టంకు కట్టబడుతున్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడంతో 86% పైగా పోలింగ్ శాతం నమోదు కావడంతో ఎవరికి ఇది అనుకూలంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతుంది. రాజకీయ పార్టీల శ్రేణులు కూడా తమకు అనుకూలంగా విశ్లేషించుకుంటున్న పరిస్థితి. అయితే హుజూరాబాద్ ఓటర్ల మూడు ఏ విధంగా ఉంది, హుజూరాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టరన్న తెలియాలంటే మరికొద్ది గంటలు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు ప్రతి రౌండ్లో 9 నుంచి 10,000 వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దాని ద్వారా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. భోగి, ప్రధానంగా 2 పార్టీల మధ్య టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల ప్రచారం జరిగాయి. ఇప్పుడు ఫలితాలకు సంబంధించి కూడా 2 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. 2 పార్టీల అభ్యర్థులు, 2 పార్టీలు కూడా ఖచ్చితంగా తమ పార్టీ గెలుస్తుంది, తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారు, అసెంబ్లీలోకి అడుగు పెడతారన్న ధీమాను కూడా ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే హుజూరాబాద్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు తెలియాలంటే మరి కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. భోగి, సో మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత రౌండ్స్ వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. సో మొత్తం 22 రౌండ్లు అంటూ ఉన్నారు. ఒక్కొక్క రౌండ్కి ఎంతెంత సమయం పట్టే అవకాశం ఉంది? తొలి రౌండ్ ఫలితం ఎప్పటి లోపల వచ్చే అవకాశం ఉంది? ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సంబంధించి 8 గంటలకు ప్రారంభమవుతుంది. దాదాపు అరగంటలో ఇదంతా ప్రక్రియ పూర్తవుతుంది. అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు, అంటే దాదాపు 45 మినిట్స్లో 8:45 వరకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఫలితాలు బయటకు వస్తాయి, అధికారికంగా అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఈవీఎంలకు సంబంధించి రౌండ్ల వారీగా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 10 గంటల ప్రాంతంలో మొదటి రౌండ్ సంబంధించి కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు అధికారికంగా వెల్లడే అవకాశం ఉంది. దాదాపు ప్రతి రౌండ్ కూడా 45 నుంచి గంట సేపు పట్టే అవకాశం ఉంది. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ కనుక వస్తే కొంత సమయం ఎక్కువ పట్టే
అవకాశం ఉంటుంది, కానీ దాదాపు గంట నుంచి గంటంబావు మధ్యలో ప్రతి రౌండ్ సంబంధించిన ఫలితం వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది భోగి. సో రాఘవేంద్ర, పోలింగ్ రోజున మనం చూసాం ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అవి చూసాం. సో ఈ రోజు కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రం వద్ద, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ? భోగి అంటే చాలా హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నిక ఇది. పోలింగ్ రోజు కూడా చాలా చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రధానంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య కొంత ఘర్షణపూర్వక వాతావరణం కూడా మనం చూసాం. కౌంటింగ్ సంబంధించిన వరకు వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. దాదాపు కాలేజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారికంగా పాస్ ఉన్న వాళ్ళని మాత్రం, అంటే కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే, పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వేరే వరకు కూడా, అంటే ఈసీ అఫీషియల్గా పాస్ ఇచ్చిన వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బయట వాళ్ళని ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భోగి. రైట్, ఇప్పటికే అక్కడికి నాయకులు చేరుకున్నారా కౌంటింగ్ కేంద్రం దగ్గరికి? వాళ్ళు ఎటువంటి అంచనాలతో ఉన్నారు? ఎందుకంటే షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే ఈ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభమైపోయిందనే చెప్పాలి. మనం గతంలో చూసాం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది. సో ఆ తర్వాత అనేక హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, తర్వాత ప్రత్యర్థి పార్టీల ప్రతి వ్యూహాలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఎలాంటి అంచనాలతో పార్టీల నేతలు ఉన్నారు ప్రస్తుతం? అక్కడ పార్టీ నేతల్లో ఉన్న టెన్షన్ వాతావరణాన్ని ఒక్కసారి చెప్పండి. భోగి అంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా కరీంనగర్ టౌన్లో ఉన్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్, కాంగ్రెస్ సంబంధించిన బల్మూరి వెంకట, వీళ్ళంతా కూడా కరీంనగర్ టౌన్లో ఉన్నారు. ఇప్పటివరకు అయితే వారు కౌంటింగ్ సెంటర్కు రాలేదు. ట్రెండ్స్ మొదలైనాక ఒకవేళ వారికి అనుకూలంగా ఉంటే వచ్చే అవకాశం ఉంది. వారికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా ఇప్పటికే కౌంటింగ్ స్టేషన్కు చేరుకున్నారు. వారు మాత్రం కరీంనగర్ టౌన్లో ఉన్నారు. ట్రెండ్స్ను బట్టి వారు కౌంటింగ్ స్టేషన్కు వచ్చే అవకాశం కూడా, కౌంటింగ్ సెంటర్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా రెండు పార్టీలు ఇక్కడ టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కూడా గెలుపై పూర్తి స్థాయిలో ధీమాతో ఉన్నాయి. ప్రధానంగా అధికార పార్టీ ఈటెల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి కూడా, జూన్ 2వ వారంలో రాజీనామా చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలంతా కూడా హుజూరాబాద్లో మకాం వేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా మంత్రులంతా కూడా ఇక్కడ మోహరించారు. పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హుజూరాబాద్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఫీల్డ్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి పోలింగ్ స్టేషన్ల వారీగా, మండలాల వారీగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు. ప్రధానంగా జమ్మికుంట అదేవిధంగా హుజూరాబాద్ ఈ రెండు మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా తమకు లీడ్ వస్తుంది. దాంతో గట్టెక్కుతామన్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చోట్ల కూడా హోరాహోరీగా ఉంటుంది, ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుందన్న, దాదాపు 10,000 ఓట్లతో గెలుస్తామన్న ధీమా టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు బీజేపీ సంబంధించినంత వరకు కూడా వారు కూడా పూర్తి స్థాయిలో ధీమాతో ఉన్నారు. వన్ సైడ్గా ఎలక్షన్ ఉంటుంది, పూర్తి స్థాయిలో ఖచ్చితంగా సైలెంట్ ఓట్ తమకు కలిసి వస్తుందన్న ధీమాను కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు వ్యక్తం, వారు కూడా పూర్తి స్థాయిలో ధీమాతో ఉన్నారు. రెండు పార్టీల మధ్య మాత్రం ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. అధికారికంగా ట్రెండ్స్ మొదలైన తర్వాత ఎవరికి హుజూరాబాద్ ఓటర్లు పట్టం కట్టారన్న అంశానికి సంబంధించి క్లారిటీ వస్తుంది భోగి. ఓకే, థ్యాంక్ యూ.